కుజదోషం ఉందా? అయితే పెళ్లి చేయకూడదా? కుజదోషం ఉన్నవారి జీవిత భాగస్వామి తప్పకుండా ప్రమాదంలో పడతారా? కుజుడు 7వ ఇంట్లో ఉంటే వివాహం ఖచ్చితంగా విఫలమవుతుందా? ఈ మాటలు మనం చాలాసార్లు వింటుంటాం. కానీ వీటిలో నిజమెంత, అపోహలెంత? ఈరోజు వైదిక జ్యోతిష్యం, ప్రాచీన గ్రంథాలు మరియు ఆధునిక జ్యోతిష విశ్లేషణల ఆధారంగా కుజదోషం గురించి పూర్తి నిజాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలామందికి తెలియని కుజదోషం రద్దయ్యే పరిస్థితులను కూడా తెలుసుకోబోతున్నారు. వైదిక జ్యోతిష్యంలో కుజుడిని అంగారకుడు, భౌముడు, మంగళుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ గ్రహం శక్తి, ధైర్యం, సాహసం, పోరాట స్ఫూర్తి, ఆవేశం, రక్తం, భూమి, ఆస్తులు, సైనిక శక్తి, సోదరులు మరియు కార్యదీక్షకు కారకుడు. కుజుడు బలంగా ఉంటే వ్యక్తి ధైర్యవంతుడు అవుతాడు, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు, ఆస్తి సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. కానీ అదే కుజుడు బలహీనంగా ఉంటే లేదా ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే కోపం, అసహనం, తొందరపాటు మరియు సంబంధాలలో ఉద్రిక్తతలు పెరగవచ్చు. ఇప్పుడు అసలు ప్రశ్న, కుజదోషం అంటే ఏమిటి? వైదిక జ్యోతిష సంప్రదాయ ప్రకారం కుజుడు జన్మజాతకంలో కొన్ని ప్రత్యేక భావాలలో ఉంటే దానిని కుజదోషం లేదా మంగళదోషం అని పిలుస్తారు. సాధారణంగా లగ్నం నుండి 1, 2, 4, 7, 8 మరియు 12వ భావాల్లో కుజుడు ఉన్నప్పుడు కుజదోషంగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే లగ్నం ఒక్కటే చూసి తీర్పు చెప్పడం. శాస్త్రపరంగా చంద్రలగ్నం మరియు శుక్రుని నుండి కూడా కుజుని స్థితిని పరిశీలిస్తారు. ఈ భావాలు వ్యక్తిత్వం, కుటుంబం, ఇల్లు, వివాహం, దాంపత్య జీవితం, ఆయుష్ మరియు శయన సుఖానికి సంబంధించినవి. కుజుడు అగ్ని స్వభావం కలిగిన గ్రహం, అందువల్ల ఈ భావాలపై అతని ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చని ప్రాచీన జ్యోతిష సంప్రదాయం చెబుతుంది. ఇప్పుడు చాలామంది భయపడే విషయం, కుజదోషం ఉంటే ఏమవుతుంది? శాస్త్రపరంగా చూస్తే ప్రతి జాతకంలో ఒకే ఫలితం రాదు. ఉదాహరణకు దాంపత్య కలహాలు, కోపావేశాలు, అభిప్రాయ భేదాలు, ఆలస్య వివాహం, ఆస్తి వివాదాలు, ప్రమాద సూచనలు, శస్త్రచికిత్సలు ఇలాంటివి కనిపించవచ్చు. కానీ ఇవి కూడా మొత్తం జాతక బలం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన అపోహ, కుజదోషం ఉంటే జీవిత భాగస్వామి చనిపోతారు. ఈ మాట శాస్త్రపరంగా సరైనది కాదు. ఒక్క యోగం ఆధారంగా ఇలాంటి తీవ్రమైన ఫలితాలు చెప్పడం వైదిక జ్యోతిష నియమాలకు విరుద్ధం. ఏ జాతకాన్నైనా మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అవును, ఇది చాలామందికి తెలియని విషయం. అనేక సందర్భాల్లో కుజదోషం పూర్తిగా లేదా చాలా వరకు తగ్గిపోతుంది. ఉదాహరణకు కుజుడు మేషం లేదా వృశ్చికంలో ఉన్నప్పుడు, మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, గురుగ్రహ దృష్టి ఉన్నప్పుడు, శుభగ్రహాలతో సంయోగం ఉన్నప్పుడు, వధూవరులిద్దరికీ సమానమైన కుజదోషం ఉన్నప్పుడు, కొన్ని లగ్నాలకు గ్రంథాలలో ప్రత్యేక మినహాయింపులు కూడా ఉన్నాయి. అందుకే కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడనే కారణంతో భయపడడం సరైంది కాదు. అనుభవజ్ఞులైన జ్యోతిషులు కేవలం కుజదోషాన్ని మాత్రమే చూడరు. వారు లగ్నబలం, 7వ భావం, దాని అధిపతి, శుక్రుడు, గురుడు, నవాంశం, ఉపపద లగ్నం, దశలు, గోచారం, గుణమేళనం మరియు మొత్తం జాతక సమతుల్యతను పరిశీలిస్తారు. అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటారు. సాంప్రదాయంగా మంగళవారం ఉపవాసం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారక స్తోత్రం, కుజ గాయత్రి, హనుమన్ ఆరాధన, దాన ధర్మాలు లాంటి పరిహారాలు సూచించబడతాయి. అయితే ఇవి సాంప్రదాయ విశ్వాసాల ఆధారంగా చెప్పబడే పరిహారాలు మాత్రమే. వాటి ప్రభావానికి ఆధునిక శాస్త్రీయ నిర్ధారణ లేదు. మరి ఈరోజు మనం తెలుసుకున్నది ఏమిటి? కుజదోషం
ఒక జ్యోతిష్య సూచిక మాత్రమే. ఇది వివాహ విజయాన్ని లేదా వైఫల్యాన్ని ఒక్కటే నిర్ణయించదు. మొత్తం జాతకాన్ని శాస్త్రోక్త నియమాల ప్రకారం సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దాని నిజమైన ప్రభావాన్ని అంచనా వేయాలి. కాబట్టి అపోహలను నమ్మకండి, శాస్త్రాన్ని తెలుసుకోండి, సమగ్ర విశ్లేషణను మాత్రమే విశ్వసించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. జ్యోతిష్యంపై ఇలాంటి శాస్త్రీయ విశ్లేషణల కోసం ఇన్ఫో చంద్రిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సందేహాలను కామెంట్లో తెలియచేయండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.